అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ సీజన్ లో చాలా మంది కన్నడ యాక్టర్స్ కనిపిస్తున్నారు. ఆ! సో కన్నడ యాక్టర్స్ ని వాళ్ళని పెట్టడం వల్ల ఎక్కువ అంటే కన్నడ యాక్టర్స్ అని కాదు గానీ, అంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. బిగ్ బాస్ అంటే అందరిని బయట ఉండే వాళ్ళందరిని ఇప్పుడు బాగా ఇమేజ్ రావాలంటే ఇప్పుడు అదే బిగ్ బాసే. కొంచెం ఇమేజ్ బాగా పెరుగుతది వాళ్ళకి. సర్కిల్ బాగా వస్తది. ఇంకా సోషల్ మీడియా కూడా బాగా వాళ్ళకి బాగా రెస్పాండ్ అయితది. ఓకే. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి మొన్నటిదాకా 'రాజ్ తరుణ్ లావణ్య' ఇష్యూలో ఉన్న శేఖర్ భాష కూడా ఇందులోకి రావడం జరిగింది కదా! ఆ! బయటనే ఆయన చాలా బాగా ఫైట్ చేశాడు. హ్మ్. హ్యూమన్ ఈక్వాలిటీ అందరూ రైట్స్ కోసం. అందరూ బిగ్ బాస్‌కి వచ్చేదానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆ ఛాన్స్ దొరకడం అంటే కష్టమే. హ్మ్. ఒక్కసారి ఛాన్స్ దొరికిందనుకో మళ్ళీ అది ఎవరు వదులుకోరు. ఓకే. అది సోషల్ మీడియాలో రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు చాలా కష్టపడొచ్చుంటారు. అంటే ఫ్రంట్ టు బ్యాక్ వాళ్ళకి తెలీదు ఏం చేయాలో. హ్మ్. అక్కడ పోయిన తర్వాత కన్నా వాళ్ళు లోపల ఉండాలి. హ్మ్. మనకు తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారు లోపల. హ్మ్. చాలా టాస్క్‌లు ఉంటాయి. వాళ్ళు ఆడాలి. దాన్ని చూసి మనం సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే కొంచెం సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కదా! సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కాదు కానీ మిగతా అందరూ ఉన్నారు అందులో. అంటే యాక్టర్స్ అయినా, షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళైనా అంటే ఎవరైనా ఛాన్స్ కోసం చూస్తారు. ఇప్పుడు రీసెంట్ గా రోడ్ సైడ్ కన్నా బాగా హైలైట్ అయిన వాళ్ళు కన్నా వస్తారు. వాళ్ళని తీసుకుంటే బాగుంటది నాకు తెలిసి బిగ్ బాస్ లో. ఎందుకంటే వాళ్ళని అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకన్నా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటది కదా. అంటే వాళ్ళకి కొంచెం లైఫ్ ఇచ్చేట్టు అవుతుంది అని చెప్పి. అంటే ప్రతి సీజన్ లో కెప్టెన్ అయితే పెడతారు కదా ఇంటిని మేనేజ్ చేయడానికి. ఈ సీజన్ లో నో కెప్టెన్ అని చెప్పారు. సో కెప్టెన్ లేకుండా ఎలా మేనేజ్ అవుతుంది హౌస్ లో? అదే బిగ్ బాస్ 8 అండి. అంటే ఏది చెప్పలేం కదా. జస్ట్ ప్రోమోనే చూసింది మనం అంతే. అంతగా ఏం చేయలేదు అని చూసాం అంతే. కానీ బ్యాక్గ్రౌండ్ మనకు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే. రేషన్ విషయంలో కూడా టాస్క్‌లు ఆడు రేషన్ తీసుకోనగానే చెప్పారు కదా! సో అందరూ టాస్క్‌లు ఆడి రేషన్ తీసుకోగలుగుతారంటారా? రేషన్ అంటే ఇప్పుడు బానే ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఆడేటప్పటికైతే కొందరు అంటే మ్యారీడ్ ఉంటారు, అన్‌మ్యారీడ్ ఉంటారు. అంటే వాళ్ళ గేమ్ బట్టి మనం చెప్పలేము. ఒకవేళ వాళ్ళు గేమ్ బాగా ఆడితే హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటారు. అంతే. సో ఇంకా ఇందులో నాగమణికంట అని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే లోపలికెళ్లారు కదా! ఉమ్. సో ఆయనని చూస్తే కొంచెం సాఫ్ట్ కార్నర్ గా కనిపిస్తాడు. ఆ సాఫ్ట్ లో చూస్తూనే ఆయన టాస్క్‌లు ఆడగలిగే అంత కెపాసిటీ ఉందంటారా? మనకి లాస్ట్ సీజన్ వరకు తెలుసా వాళ్ళు బాగా ఆడతారు. లాస్ట్ వాళ్ళకి పల్లవి ప్రశాంత్ వాళ్ళైనా బాగా ఆడతారు మనకు తెలుసా. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిండ్రు ఆడతారు బాగానే ఆడతారు. మనకి ఎప్పుడు అర్థమైంది లాస్ట్ లో అర్థమైంది వాళ్ళ గేమ్ ప్లాన్ చూసి వాళ్ళ మైండ్ ప్లాన్ చూసి. ఇప్పటికైనా వాళ్ళ గేమ్ ఆడే బట్టి మనం చెప్పగలుగుతాం అంతే. థాంక్ యూ.